హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ మన వీడియోలను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇక టాపిక్లోకి వచ్చినట్టయితే బేసిక్గా ఇది అప్డేట్ వెర్షన్ అండ్ అప్గ్రేడెడ్ వెర్షన్. సో ఇంకా కొన్ని కన్ఫర్మేషన్స్ వచ్చాయి. సో వాటన్నింటిని యాడ్ చేస్తూ ఈ వీడియో చేస్తున్నా. ఇప్పుడు మనం ఒక్కొక్కరి గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే టాప్ 6 హీరోస్ ఎవరైతే ఉన్నారో మనం వాళ్ళ 6గురి గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఆ హీరోస్ ఎవరు అండ్ వాళ్ళ సినిమాలు ఏంటి అని అండ్ వాటి రేంజ్ ఏంటి అని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికంటే ముందు ఎక్కువ సినిమాలు చేస్తుంది అయితే డైరెక్ట్గా అండ్ క్లియర్గా చెప్పాలి అంటే ప్రభాస్ గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన చేతిలో బోల్డ్గా లైనప్ ఉంది. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఫస్ట్ అయితే రాజాసాబ్ వస్తుంది, ఆ తర్వాత ఫౌజీ వస్తుంది అండ్ ఆ తర్వాత స్పిరిట్ వస్తుంది, ఆ తర్వాత సాలార్ 2 కానీ బ్రహ్మరాక్షస్ కానీ ఆ తర్వాత కల్కి 2 అండ్ ఆ తర్వాత లోకేష్ కనకరాజు గారి సినిమా. సో ఇక్కడ మొత్తం 7 సినిమాలు అయితే ఉన్నవి లైనప్లో. సో సీరియస్గా చెప్పాలి అంటే వీటి కలెక్షన్స్లో రాజాసాబ్ గట్టిగా వర్కౌట్ అయితే ఒక 800 దాకా అయితే రావచ్చు. ఫౌజీ కూడా ఒక 700 to 800 దాకా రావచ్చు. అంటే మినిమం టు మినిమం అని చెప్పొచ్చు. ఇంకా ఆ తర్వాత సాలార్ 2 ఈజీగా 2000 కొట్టొచ్చు. దెర్ ఈజ్ ఏ హ్యూజ్ ఛాన్స్ ఫర్ దట్. అండ్ ఆ తర్వాత కల్కి 2 కూడా ఈజీగా 2000 ఆర్ 2200 ఈజీగా కొట్టొచ్చు. అంటే ఈ సినిమాలకు అంత క్రేజ్ అండ్ పొటెన్షియల్ ఉంది. అండ్ ఆ తర్వాత స్పిరిట్ కూడా 1500 కొట్టొచ్చు. అంటే నిజంగా చెప్పాలి అంటే యానిమల్ మూవీ ఒకవేళ మేబీ అంటే రణబీర్ కపూర్ చేశారు, కానీ ఒకవేళ డిఫరెంట్గా ప్రభాస్ గారితో పడి ఉంటే యానిమల్ మూవీ అది ఇప్పుడు 1500 కొట్టొచ్చు. అండ్ స్పిరిట్ అయితే మాత్రం 1500 పడుతుంది, అందులో నో డౌట్. అండ్ బ్రహ్మరాక్షస్ అండ్ కూడా అది కూడా మోర్ దెన్ 1000 ఈజీగా కొట్టొచ్చు. ఇక లోకేష్ కనకరాజ్ అది కూడా ఈజీగా 1000 దాటుతుంది. సో అదన్నమాట. సో హ్యూజ్ లైనప్ అనేది ఉంది, హ్యూజ్ కలెక్షన్స్ కూడా స్కోప్ అయితే ఉంది. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారి అయితే 5 సినిమాలు అయితే ఉన్నవి. అందులో దేవర 2 అండ్ డ్రాగన్ అండ్ నెల్సన్ సినిమాలు. డ్రాగన్ అయితే 2 పార్ట్స్లు అంటున్నారు. అండ్ ఇందులో డౌట్ఫుల్గా కొంచెం వార్ 2 మూవీ కూడా ఉంది, అది కూడా డెఫినెట్గా ఉంటుందని అనిపిస్తుంది. సో ఎన్టీఆర్ గారిది కూడా 5 మూవీస్ లైనప్ ఉంది. అండ్ డ్రాగన్ 2 పార్ట్స్ లో కూడా అనేవి కొంచెం డౌట్ఫుల్గా ఉంది అన్నట్టు, ఎందుకంటే అది ఇంకా పెద్ద స్టోరీ అది యాక్చువల్గా. అండ్ పార్ట్ 2కి నెక్స్ట్ లెవెల్ సెటప్ ఉంటుంది అనేది ఇన్ఫో. అండ్ డెఫినెట్గా కూడా అది కూడా 2 పార్ట్స్ సినిమానే. ఎన్టీఆర్ గారిది ఇంకా వేరే సినిమాలు తీస్తారు అనే టాక్ ఉంది, బట్ అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో ఇవి అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మే. అండ్ డ్రాగన్ మూవీ షూటింగ్లో కూడా స్టార్ట్ అయినవి. అండ్ దేవర 2 కూడా కన్ఫర్మే. స్క్రిప్ట్ కూడా అంతా నడుస్తుంది. అండ్ ఎన్టీఆర్ గారి కలెక్షన్స్ బేసిక్గా వార్ 2 కలెక్షన్స్ ఎక్కువనే కొడుతుంది, కానీ మనం మన సినిమా కింద చూడలేం, ఎందుకంటే అది బాలీవుడ్ వాళ్ళ ఖాతాకి వెళ్తుంది. ఎందుకంటే వార్ సీక్వెల్ తర్వాత యష్ రాజ్పై యూనివర్స్ అన్నీ ఉన్నవి కాబట్టి. బట్ డ్రాగన్ అయితే మాత్రం ఈజీగా 1000 కొట్టొచ్చు అనిపిస్తుంది. అంటే చాలా స్ట్రాంగ్ అండ్ సాలిడ్ పొటెన్షియల్ అయితే ఉంటుంది, ఎందుకంటే దెర్ ఇస్ ఏ రీజన్. ఇప్పుడు ఎన్టీఆర్ గారిది వార్ 2 తర్వాత బీభత్సమైన క్రేజ్ ఉంటుంది, ఆల్రెడీ ఉంది, బట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందని అనుకుంటున్నాం. సో ఆ క్రేజ్ పెరగడం వలన ఆ సినిమాకి అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ డ్రాగన్ బాగా అడ్వాంటేజ్ అవుతుంది అండ్ మంచిగా కలెక్షన్స్ వస్తాయి. అటు కన్నడ, తమిళ్, తెలుగు, హిందీ 4 మార్కెట్లలో మంచి కలెక్షన్స్ అనేవి అయితే వస్తాయి. 1000కి 1000 టచ్ అవుతుంది అనిపిస్తుంది. ఇంకా ఆ తర్వాత నెల్సన్ గారి సినిమాలు కూడా దెర్ ఈజ్ ఏ ఛాన్స్ ఫర్ అరౌండ్ 800 crores కలెక్షన్స్. దేవర 2 అది హిందీ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంది. ఒకవేళ హిందీలో 300 crores నెట్ కొడితే అది 1000 మార్క్ అయితే టచ్ చేస్తుంది. ఇక డ్రాగన్ 2 అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ డ్రాగన్ గట్టిగా వర్కౌట్ అయితే ఇంకా డ్రాగన్ 2కి
ఈజీగా 2200 ఆర్ 2300 కొట్టొచ్చు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ హీరో ఎవరంటే అల్లు అర్జున్ గారివి. సో అల్లు అర్జున్ గారివి అయితే 4 సినిమాలు ఉన్నవి అండ్ మ్యాక్సిమం ఇవన్నీ కూడా పాన్ ఇండియా మూవీసే. సో అవి కూడా క్లియర్. అందులో ఫస్ట్ది త్రివిక్రమ్ గారిది మూవీ. అల్లు అర్జున్ అండ్ త్రివిక్రమ్ గారిది వచ్చేసి కార్తికేయ కుమారస్వామిపై. కార్తికేయ కుమారస్వామి అనే దానిపై సినిమా. సో అటు మైథలాజికల్ టచ్ ఉంటూ మరోపక్క హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక ఆ సినిమా సో చాలా హ్యూజ్ లెవెల్లో అయితే ఉంటుంది ఆ సినిమా అని తెలుస్తుంది. అండ్ అది భారీ బడ్జెట్ మూవీ. సో ఈ సినిమా ఆఫ్టర్ పుష్ప 2 కాబట్టి దీనిని హ్యూజ్ లెవెల్లో స్టార్ట్ చేస్తున్నారు. సో కొంచెం గట్టిగా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ అల్లు అర్జున్ గారిది అట్లీ గారిది బేసిక్గా సల్మాన్ ఖాన్ గారి మూవీ అన్నారు. బట్ అది ఏదో కొంచెం అటు ఇటుగా అయ్యేలా ఉందంట. సో ఆయన అల్లు అర్జున్ గారితో చేయాలి అనుకుంటున్నారంట. సో ఇటు అల్లు అర్జున్ గారు 2 తీయొచ్చు. ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ సందీప్ రెడ్డి గారిది. సో సందీప్ రెడ్డి వంగ గారిది కొంచెం టైం పట్టేలంది. ఎందుకంటే ఆల్రెడీ చాలా బిజీగా ఉన్నారు ఆయన. ఒకటి స్పిరిట్, నెక్స్ట్ యానిమల్ పార్క్ అండ్ స్పిరిట్ పార్ట్ 2 అంటున్నారు. సో ఇవి అన్నీ ఆయన తర్వాత కదా ఆయన ఇటు రావాలి. సో చాలా టైం పడుతుంది ఆయనకి. అండ్ ఆయనతో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఆయన ప్రతిదీ పర్ఫెక్ట్గా చూస్తుంటారు. అండ్ మ్యూజికల్ సెట్టింగ్స్ అండ్ వాటిని దగ్గరుండి చూసుకుంటారు. సో ఇలాంటివి కొన్ని ఉంటవి కాబట్టి ఆయనవి కొంచెం లేట్ అవుతూ ఉంటవి. సో అది పరిస్థితి అన్నమాట. ఇక ఆ తర్వాత పుష్ప 3 గురించి అయితే చెప్పనవసరం లేదు. అది ఎప్పుడు వచ్చినా బీభత్సమైన బ్లాక్ బస్టర్సే ఉంటవి. అండ్ త్రివిక్రమ్ అండ్ అల్లు అర్జున్ మూవీ అయితే ఈజీగా మినిమం టు మినిమం 1200 crores ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక అట్లీ గారి మూవీ కూడా అంతే, మినిమం టు మినిమం 1300 crores అయితే ఉంటుంది. అండ్ సందీప్ రెడ్డి వంగ గారు ఆయన ఈ గ్యాప్లో స్పిరిట్, యానిమల్ పార్క్, స్పిరిట్ 2 తీసి వచ్చాక తర్వాత ఆయన తీస్తున్న ఒక సినిమా అది కూడా అల్లు అర్జున్ గారితో అంటే ఈ సినిమా స్టాండర్డ్లోనే 2000 crores ఎక్స్పెక్టేషన్స్కి వెళ్తవి. అండ్ ఆ తర్వాత పుష్ప 3 కూడా మోర్ దెన్ 2500 కొడుతుంది ఈజీగా. సో అది కూడా క్లియర్. ఇక నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారివి అయితే 4 మూవీస్ ఉన్నవి. ఆయన ఎప్పుడు తీస్తారో ఎప్పుడు ఫినిష్ చేస్తారో మన చేతుల్లో లేదు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఏంటి అంటే ఓజీ, హరిహర వీరమల్లు ఫస్ట్ వస్తుంది. బట్ ఫ్యాన్స్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఓజీ. అండ్ ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ ఆఫ్టర్ సురేందర్ రెడ్డి గారితో ఒక సినిమా ఉంది. సో ఈ 4 సినిమాలు అయితే ఉన్నవి. ఇక పవన్ కళ్యాణ్ గారిది ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం రీజనల్ సినిమా అండ్ సురేందర్ రెడ్డి గారిది కూడా రీజనల్లే ఉండొచ్చు. అండ్ హరిహర వీరమల్లు ఒక పాన్ ఇండియానే. బట్ దానికి ఎంత హైప్ ఉంటుంది అనేది చెప్పలేం మనం. అలాగే ఓజీకి కూడా మంచి హైప్ ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ ఏ గ్యాంగ్స్టర్ బేస్డ్ బ్యాక్డ్రాప్ మూవీ కదా. ఇది డిఫరెంట్గా బాగా నచ్చుతుంది. ఎస్పెషల్లీ మరాఠీ లాంగ్వేజ్, హిందీ వాళ్ళకి బాగా నచ్చింది అక్కడ. సో ఓజీ గట్టిగా కొడుతుంది, ఓజీ బీభత్సంగా కొడుతుంది పాన్ ఇండియా. హరిహర వీరమల్లు కూడా మంచి బ్యాక్డ్రాపే, అంటే పాన్ ఇండియాలో ఉన్నదే బాగా కనెక్ట్ అయితే చాలా మంచి రెస్పాండ్ రావచ్చు. దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఫర్ దట్. ఇట్ డిపెండ్స్, చూడాలి మరి ఎలా ఉంటుందో. సో ఇది అంతా ఏంటి అంటే ఆ సినిమా రిలీజ్ అయ్యాక డిపెండ్ అయి ఉంటుంది. ఈ సినిమాలన్నీ కూడా మనం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకూడదు. మన రీజనల్గా ఎక్స్ట్రాడినరీగా ఆడేస్తాయి అందులో, నో డౌట్. అండ్ నెక్స్ట్ రామ్ చరణ్ గారిది. ఈయనవి 2 సినిమాలు అయితే ఉన్నవి. ఒకటి బుచ్చిబాబు గారితో అండ్ ఇంకోటి సుకుమార్ గారితో. సో బుచ్చిబాబు గారిది క్రికెట్ రిలేటెడ్ స్పోర్ట్స్, అంటే మల్టిపుల్ స్పోర్ట్స్ అంటున్నారు. మల్టిపుల్ స్పోర్ట్స్ జోనర్ అది. సో అది చాలా గట్టిగా ఉంటుంది. ఒకవేళ బాగా వర్కౌట్ అయితే మాత్రం సీరియస్గా చెప్పాలి అంటే ఒక ప్రాపర్ రిలీజ్ అంతా కనుక చేసినట్లయితే
బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ సినిమా దంగల్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు అనిపిస్తుంది. ఇంకా దంగల్ ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ అయితే వచ్చి ఉండేవి. అండ్ ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది కాబట్టి దంగల్ ఇంపాక్ట్ దీని మీద ఉండొచ్చు అనిపిస్తుంది. సో ఇది ఈజీగా 1000 crores కొట్టొచ్చు. ఇక సుకుమార్ గారిది ఆఫ్టర్ పుష్ప 2 సుకుమార్ గారు తీస్తున్న సినిమా అండ్ ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ సుకుమార్ అనే పాయింట్ ఉంటుంది. అంటే ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ పుష్ప 2 అని ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం రామ్ చరణ్ గారికి కూడా చాలా మంచి హైప్ ఉంది. సో ఈ ఇద్దరు కలిసి ప్రాపర్ సినిమా అయితే వస్తుంది కాబట్టి డెఫినెట్గా అది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈజీగా ఇది కూడా 1000 crore టచ్ చేసే ఛాన్స్ ఉంది. బేసిక్గా మనకు ఇది చాలా ఈజీ, ఎందుకంటే మనది పాన్ ఇండియా ఫీల్ ఉంది కాబట్టి. హిందీ వాళ్ళు మన సినిమాలను యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి అన్ని ఇండస్ట్రీల వాళ్ళకి అది లేదు కదా. సో ఆ అడ్వాంటేజ్ మనకుంది. అండ్ ఆ తర్వాత మహేష్ బాబు గారిది లాస్ట్లో లేటెస్ట్గా చెప్పే మాట ఏంటంటే SSMB 29 ఈజ్ ఆన్ టాప్. అంటే ఎందుకంటే పాన్ ఇండియా వైడ్గా ఇప్పుడు రాజమౌళి గారికి ఉన్నంత క్రేజ్ లిటరల్లీ ఏ డైరెక్టర్కి లేదు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారికి మంచి క్రేజ్ ఉంది, వాళ్ళకంటే రాజమౌళి గారికి ఒక 10 times క్రేజ్ ఉంది అని చెప్పొచ్చు. రాజ్ కుమార్ హిరానీ లాంటి బాలీవుడ్ టాప్ మోస్ట్ డైరెక్టర్ ఆయన కంటే ఇప్పుడు రాజమౌళి గారిది ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది. సో దట్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో రాజమౌళి గారికి ఉన్న క్రేజ్కి ఈ సినిమా అలా ఇలా ఉండదు. అండ్ ఈ సినిమా సెకండ్ పార్ట్ ఎప్పుడు అయితే రిలీజ్ అవుతుందో ఆ రోజు రికార్డ్స్ అన్నీ స్మాష్ అన్నమాట. ప్రీవియస్ రికార్డ్స్ ఎన్ని అయినా ఉండొచ్చు, అన్నీ స్మాషే ఇక. ఎందుకంటే ఫస్ట్ టైం మహేష్ బాబు గారికి కూడా హ్యూజ్ రీచ్ ఉంది, ఆయనకి అక్కడ కూడా హ్యూజ్ పొటెన్షియల్ అండ్ హ్యూజ్ రీచ్ ఉంది. బట్ ఆయన ఎప్పుడు చేయలేదు అంత సినిమాలు అంతే. మహేష్ బాబు గారికి మంచి రీచ్ ఉంది అక్కడ. సో డెఫినెట్గా చెప్పాలి అంటే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే తమిళ్లో మంచి రీచ్ ఉంది మహేష్ బాబు గారికి, ఎందుకంటే అక్కడ తలపతి విజయ్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా మహేష్ బాబు గారు చాలా తెలుసు. సో కేరళ అండ్ కర్ణాటకలో కూడా మంచి కలెక్షన్స్ ఉంటవి. అండ్ పార్ట్ 1 2000 కొట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈ సినిమా పీక్లో ఉంటుంది. పార్ట్ 1కి నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ వస్తవి, పార్ట్ 2కి చెప్పనవసరం లేదు. సో అన్నింటికంటే ఇదే టాప్. థ్యాంక్ యూ గైస్. మీరు ఎవరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. నమస్తే.